కీర్తన గ్రంథం 37వ అధ్యాయం సంకీర్తన 17 ఒకసారి చూద్దాం. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, వారి శ్రమల అన్నిట్లో నుండి వారిని విడిపించెను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆ కిందన వచనం చదువుదాం. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించెను. 19వ వచనం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిట్లో నుండి యెహోవా వానిని విడిపించును. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, వారి శ్రమల అన్నిట్లో నుండి వారిని విడిపించాను. ఈరోజు నీతిమంతుడైన మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మనము ఆ అమూల్యమైన రక్తముతో మనల్ని కడిగి మనల్ని సిద్ధపరిచి ఆయన రాజ్యము కొరకు మనల్ని సిద్ధపరిచాడు. నీతిమంతుడు, బైబిల్లో వాక్యం ఉంటుంది, ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు, అందరూ పాపం చేసి దారి తప్పిపోయాం. రోమా పత్రికలోనే ఉంది. ఈరోజు ఆ నీతి యేసు క్రీస్తు ద్వారా మనకి అర్హత ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తితో ఎప్పుడైతే నింపబడతామో, దేవుని ఆత్మ శక్తితో ఎప్పుడైతే నింపబడతామో, ఆ మరుక్షణమే ఇసుడు ఒక విరిగిన నలిగిన హృదయముతో ఎప్పుడైతే మనము ప్రార్థన చేస్తామో, అప్పుడు దేవుడు మనల్ని ఆ అమూల్యమైన రక్తముతో కడగబడి మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు. నీతిమంతులుగా అంటే యేసు యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరినీ నీతిమంతులుగా తీర్చబడ్డాం. హల్లెలూయా. వాళ్ళందరూ ఆయన నామము యందు, ఆయన యందు విశ్వాసం ఎందరైతే ఉంచుతారో వాళ్ళందరికీ ఈ అధికారం దేవుడు మనకి అనుగ్రహించాడు. అంటే ఆయన అమూల్యమైన రక్తముతో కడగబడాల. ఎప్పుడైతే మనము విరిగిన నలిగిన హృదయముతో ఎప్పుడైతే మొరపెడతామో, ఒకసారి ప్రార్థన చూచినప్పుడు పరిషేడి ప్రార్థన, సుంకరి ప్రార్థన అక్కడ బైబిల్ వాక్యము గమనిస్తే ఒక్కసారి ఆ పరిషేడి ప్రార్థన ఎలాగుందంటే, నేను వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను, నేను దశమ భాగం ఇస్తున్నాను, నేను వీళ్ళందరికన్నా నేను నీతిమంతుణ్ణి, నేను అని ఒక పరిచయుడు అనుకుంటున్నాడు. నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అని అనుకుంటున్నాడు. ఎప్పుడైతే ఒక పాపి దేవుని సన్నిధానములో విరిగిన నలిగిన హృదయముతో ఎప్పుడైతే దేవుని సన్నిధానములో, ప్రభువా నిన్ను చూచుటకు నాకు ఏ అర్హత లేదు ప్రభువా, యేసయ్యా నన్ను కరుణించయ్యా, నన్ను కరుణించు ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు ఒక పాపి ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఈరోజు ఆ అమూల్యమైన రక్తంతో కడగబడి నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. ఇప్పుడు ఈరోజు నేను చెప్తున్నాను, నీతిమంతుడైన యేసయ్య ద్వారా మనకి నిత్య జీవం ఇచ్చాడు. ఈరోజు మన జీవితాల్లో ఎంతోమంది ఈ భాగ్యము పొందుకోలేక, అంటే యేసు క్రీస్తు తెలుసుండి, నేను ఒక్కటి చెప్తున్నాను, నీతిమంతుడుగా కలగాలంటే, ఆయన ద్వారా నడవాలంటే, ఆయనలో మనం జీవించాలంటే, నీతిమంతుడుగా మనము పరీక్షించుకోవాలంటే ఒక్కసారి
పరిశుద్ధాత్ముడు మన జీవితంలోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో మన మనస్సాక్షి చెప్పేస్తుంది మనకి ఏ అర్హత లేదు, కానీ దేవుడు మన ప్రభువు ఆ అమూల్యమైన రక్తములో, ఆ కలవరిలో మన పాపము నిమిత్తము, మన శాపము నిమిత్తము ఆయన గాయాల బదులు మనకి సంపూర్ణ స్వస్థత, యేసు రక్తములో ఆ నీతి కలిగి ఉంది. హల్లెలూయా. ఆ అమూల్యమైన రక్తముతో మన పాపాలన్నీ కడిగేస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లోని దేవునికి యథార్థత, ఎప్పుడైతే యథార్థత ప్రార్థన చేస్తామో అదే దేవుడికి ఇష్టమైన బలి. ఈరోజు మన జీవితాల్లో ఒకసారి చూద్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవునికి కీర్తన గ్రంథము, ఈ దీనుడు మొరపెట్టగా 34:6 కీర్తనలు 34:6, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమల అన్నిట్లో నుండి అతన్ని రక్షించెను. ఈరోజు దీన మనస్సు కలిగి ఉండాల. దీనత్వము ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో యేసయ్య మనల్ని ఆ అమూల్యమైన రక్తముతో కడిగి మనల్ని పరిశుద్ధాత్ముడు నీతిమంతుడుగా తయారు చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో అప్పుడే యేసయ్య రూపంలోకి తయారవుతాం. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్ముడు మన జీవితంలో ఎంటర్ అవ్వకపోతే, అందుకనే దేవుని ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు అనబడుదురు. దేవుని కుమారుడు అంటే యేసయ్య కుమారుడు, అంటే ప్రభువైన యేసు రక్తములో కడగబడిన ప్రతి మనిషి నీతిమంతుడుగా తయారు చేస్తాడు దేవుడు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు దినదినము ఆయన రూపములోకి, యేసయ్య రూపములోకి తయారు చేస్తున్నాం. హల్లెలూయా. ఆయన ద్వారా మనము నీతిమంతుడుగా కలుగు చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. ఈరోజు మన జీవితాల్లో మన శక్తి పనిచేయదు, మన జ్ఞానం పనిచేయదు, మన బుద్ధి పనిచేయదు. ఇవన్నీ సమాధి చెయ్యాలా. మన జ్ఞానము, మన బుద్ధి, మన ఇవన్నీ మొత్తము. అందుకనే సామెత గ్రంథంలోని ఎప్పుడైతే ఒకసారి చూద్దాం 3వ అధ్యాయం, సామెతల గ్రంథము 3వ అధ్యాయం అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సామెత గ్రంథం 3వ అధ్యాయం త్వరగా నేను చదువుతా. నీ ప్రవక్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనము. ఎప్పుడైతే మన ప్రవక్తన అంతటి ఆయన అధికారంకు ఎప్పుడైతే ఒప్పుకుంటామో అప్పుడు ఆయన నీ త్రోవలు సరళంగా చేస్తాడు దేవుడు. ఇప్పుడు మనం ఆయనకి అప్పజెప్పుకోవట్లేదు. మన సొంత బుద్ధి మీద నడుస్తున్నాం, మన సొంత ఆలోచన మీద నడుస్తున్నాం. అంటే నీ ప్రవక్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనము, అప్పుడు ఆయన నీ త్రోవలు సరళం చేయను. నేను జ్ఞానిని కదా అని అనుకునవద్దు. కొంతమంది ఎంటీహెచ్ చేశాను, బీటీహెచ్ చేశాను, మంచిదే, నేను కాదనట్లేదు. దేవుడిచ్చే జ్ఞానము, దేవుడిచ్చిన చదువు, దేవుడిచ్చిన జ్ఞానము మంచిదే. కానీ ఇవన్నీ డాక్టర్లు చేశాను, డాక్టరేట్ చేశాను, ఇది థియాలజీ చేశాను, ఇవన్నీ దేవుని దృష్టిలో ఎప్పుడైతే దేవుని సన్నిధానములో ఎప్పుడైతే సమాధి చేస్తామో అప్పుడు ఒట్టి పాత్రగా ఉన్నప్పుడు దేవుడు వాడుకుంటాడు. నాకు అన్నీ తెలుసు అన్నవాడిని పక్కన పెడతాడు దేవుడు. నీతిమంతుడుగా ఆయన తయారు చేస్తాడు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తాడో అప్పటి నుంచి క్రియ మొదలవుతుంది. అందుకనే
నీ ప్రవక్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలు సరళం చేయను. నేను జ్ఞాని కదా అని అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడితనమును విడిచిపెట్టము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు శక్తివే కలుగును. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము నీ ఆస్తిలో భాగమిచ్చి యెహోవాను ఘనపరచము. అప్పుడు నీ కోటల్లో జ్ఞానం సమృద్ధిగా ఉండును. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మన జీవితంలో ఎంతోమంది క్రైస్తవులు, నేను బయట వాళ్ళకి నేను చెప్పట్లేదు, దేవుని సంఘానికి చెప్తున్నాను, దేవుని సంఘానికి నేను చెప్తున్నాను. ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది, నీతిమంతుడుగా ఎప్పుడైతే అబ్రహాము నమ్మేనో ఆయనకి నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. హల్లెలూయా. ఎప్పుడైతే విశ్వాసం ఉంచామో ప్రభు యందు, అప్పుడు నీతిమంతుడుగా దేవుడు తయారు చేశాడు. విశ్వాస మూలంగా, అక్కడ విశ్వాస మూలంగా ఎప్పుడైతే మన హృదయము, ఎప్పుడైతే విరిగిన నలిగిన హృదయం ఆయనకి అర్పిస్తామో అప్పుడు నీతిమంతుడిగా తయారు చేస్తాడు. అందుకని బైబిల్లోని వాక్యం సెలవిస్తుంది, ఎప్పుడైతే నీతిమంతుడు 7 సార్లు పడిన తిరిగి లేచి యేసయ్యని వెంబడిస్తాడు. కింద పడిన దేవుడు విడిచిపెట్టడు. అందుకనే దేవుడికి యథార్థమైన ప్రార్థన కావాలి. అందుకనే ఒకసారి చూద్దాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ 2 దినవృత్తాంతములు 32:24 వచ్చిన అక్కడ 2 దినవృత్తాంతములు 32:24. ఆ దినములో హిజ్కియా రోగి మరణ దిశలో ఉండెను. అతడు యెహోవాకు మొరపెట్టగా అతనికి తన చిత్తము తెలియపరిచి అతనికి సూచన ఒకటి దయచేశాను. హిజ్కియాకి మరణము దగ్గర పడింది. దేవుడు దృష్టిలో మొరపెట్టాడు. హిజ్కియా ప్రార్థన చేశాడు, ఆయుస్సు పెంచాడు దేవుడు. ఈరోజు మనము అడుగుతున్నాం, ప్రభువా నువ్వు ఎన్ని సంవత్సరాలు బతికిస్తే అది చాలు ప్రభువా అని అడుగుతున్నాం. మా బ్రతుకుతే క్రీస్తు, చావేతే లాభం. అపోస్తలుడు పౌలు గారు అన్నారు, బతుకుతే క్రీస్తు, చావేతే లాభం. మరణమే ముగింపు కాదు. ఎప్పుడైతే యేసు రక్తములో కడగబడామో నీతిమంతుడుగా దేవుడు, పరిశుద్ధాత్ముడు ఆయన రూపంలోకి నీతిమంతుడిగా తయారు చేస్తాడు. నీతిమంతుడు మొరపెడితే మన ప్రార్థన దేవుడు నిశ్చయముగా ఆలకిస్తాడు. నిశ్చయంగా, దానికి తిరిగిలేదు. నీ హృదయం ఒక దగ్గర పెట్టి, నీ మనసు ఒక దగ్గర పెట్టి దేవుడి దగ్గరికి వచ్చి, ప్రభువా ఏంటి నా ప్రార్థన ఆలకించట్లేదు, నా మొర్ర ఆలకించట్లేదు, ఏంటి అసలు దేవుడు ఉన్నాడా, అసలు దేవుడు ఉంటే నాకు ఈ కష్టాలు ఏంటి, అసలు ఈ నా ప్రార్థన 5 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థనను ఆలకిస్తున్నావా ఆలకించట్లేదా అని ఒక్కొక్క క్వశ్చన్స్ దుష్టుడైన సాతాను క్వశ్చన్స్ పుట్టిస్తుంటాడు. అందుకనే దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఎప్పుడైతే పరిశుద్ధాత్మలో మనం ప్రార్థన చేస్తామో ఈ వాక్యము మన హృదయాన్ని, ఈ వాక్యము పరిశుద్ధాత్మలో వాక్యము చదివినప్పుడు పరిశుద్ధాత్మలో
నువ్వు ఆత్మ నడిపింపు నడిచినప్పుడు పరిశుద్ధాత్ముడు నిన్ను నీతిమంతుడుగా తయారు చేస్తాడు. అసంపూర్ణంగా ఉన్నప్పుడు సంపూర్ణంగా మార్చేస్తాడు దేవుడు. నీతిమంతుడు రోజు రోజు వర్ధిల్లుతాడు. నీతిమంతుడు మొర దేవుడు ఆలకిస్తాడు. అందుకనే ఈరోజు నేను చెప్తున్నాను, హిజ్కియా ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువా దయించి, ప్రభువా కనికరించయ్యా, ఆయుస్సు అడిగినప్పుడు దేవుడు 15 సంవత్సరాలు ఆయుస్సు పెంచాడు. ఈరోజు మన జీవితాల్లోని కష్టాల్లో ఉన్నావా, బాధల్లో ఉన్నావా, ఇవన్నిటికీ కష్టాల్లో కానీ బాధలో కానీ ఇవన్నీ దేవుడు ఒక ట్రైనింగ్ ఇస్తాడు. ట్రైనింగ్లో ఉన్నాం మనం. ఈ ట్రైనింగ్లో మనము అత్యధికమైన విజయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఓర్పుతోని సహనముతోనే ఉన్నప్పుడు దేవుడు ఒక దినం వస్తుంది. ఆ దినం రాకముందే దేవుడు కార్యాలు చేస్తాడు నీ పట్ల. నువ్వు కంగారు పడద్దు. దేవుడి పట్ల దేవుడు అద్భుత కార్యాలు అడిగే వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికంగా ఇవ్వగల సర్వశక్తి గల దేవుడు ఆయన. మహోన్నతుడైన దేవుడు ఆయన. అసాధ్యమైనది దేవుడికి ఏమీ లేదు. ఈరోజు మన జీవితాల్లోనే దేవునికి మొరపెట్టినప్పుడు పరిశుద్ధాత్ముడు నీ పట్ల దేవుడు కార్యాలు చేస్తాడు. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక్కసారి గమనిద్దాం. అపోస్తుల కార్యాలు ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్య 12వ అధ్యాయం 5 నుంచి 11 వచనాలు. అక్కడ పేతురు చెరసాల్లో ఉంచబడేను. సంఘమంతా అయితే అతని కొరకు అతి ఆసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హల్లెలూయా. పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘమంతా అతి ఆసక్తితో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆ మొర ఆలకించి ఆ చెరసాల్లో బంధకాలు అంటే ఆ చెరసాల్లో విడిపించాడు. అక్కడ కూడా రక్షణ మార్గంలో కొంతమందిని నడిపించాడు దేవుడు. ఈరోజు మన జీవితాల్లో నువ్వు ఎలాంటి పరిస్థితులు ఉన్నా, నువ్వు ఎంత ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో ఈరోజు నువ్వు బాధపడుతున్నాయేమో, దేవుడుతో సమస్తము సాధ్యమే. మనము ఓపికతో సహనముతో మనము కలిగి ఉన్నప్పుడు దేవుడు కార్యము జరిగిస్తాడు. ఒక్కో సందర్భంలోనే దేవుడు వెంటనే కార్యాలు చేస్తాడు. ఒక్కొక్క సందర్భంలో వెంటనే కొద్దిగా లేట్ అవుతుందంటే డబుల్ బ్లెస్సింగ్. మీరు గమనించాలా, మనం ప్రార్థన చేసిన వెంటనే దేవుడు ఆన్సర్ ఇచ్చాడనుకో, ఓకే దేవుడికి స్తోత్రం. లేట్ అవుతుందంటే దానికి డబుల్ బ్లెస్సింగు, త్రిబుల్ బ్లెస్సింగు, 100 రెట్లు దేవుడు దీవిస్తాడు. ఎందుకంటే నీతిమంతుడు మొర దేవుడు 100% దేవుడు ఆలకిస్తాడు. యథార్థమైన కుళ్ళు, కపటము, ఈర్ష మన జీవితంలో ఉంటే ఆ ప్రార్థన దేవుడు ఆలకించలేడు. అందరూ మారు మనసు పొందాలి ప్రభువా, అందరూ రక్షణ మార్గంలో నడిపించాలి ప్రభువా, నాకంటే నా పొరుగు వారు బాగుండాలని ఎప్పుడైతే నువ్వు కోరుకుంటావో అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. అది దేవుడికి ఇష్టమైన బలి. అది దేవుడికి నీతిమంతుడు మొర్ర దేవుడు ఆలకిస్తాడు. ఈరోజు మన జీవితాల్లోనే హృదయంలో ఒకటి ఉంటుంది, బయట మాట్లాడేటప్పుడు ఒకటి ఉంటుంది. కారణం ఏంటంటే హృదయం సరిగ్గా లేదు. అంటే ఎలాగవుతుంది హృదయం సరిగ్గా లేకపోతే? అందుకనే ఈ నూతన నిబంధనలోని న్యూ టెస్టిమెంట్లోని యేసు ద్వారా మనకి యేసయ్య
ఈ భూలోకంలో యేసు ప్రభు అడుగు పెట్టాడు, సాతాను రాజ్యం కూలిపోయింది. ఒకటే చెప్తున్నా, ఇప్పుడు ఎవరి రాజ్యము వెళ్తుందంటే దేవుని రాజ్యము ఈ భూలోకములో కట్టబడుతుంది. హల్లెలూయా. యేసు ప్రభు అడుగు పెట్టడమే లేటు, అడుగు పెట్టాడు, సాతాను రాజ్యం కూలిపోయింది. ఈరోజు నేను చెప్తున్నా, నీతిమంతుడైన యేసుక్రీస్తు ఆయన పుట్టుకతోనే పరిశుద్ధాత్మలో ఆయన కన్యక గర్భములో ధరించి, పురుషుడు కలయిక లేకుండా, స్త్రీ పురుషుడు కలయిక లేకుండా, దేవుని ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మ శక్తితో ఆయన ఈ భూలోకానికి నీతిమంతుడిగా జన్మించాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తితో ఆయన ఈ భూలోకానికి అడుగుపెట్టాడు. నీతిమంతుడు యేసయ్య. ఆ నీతిమంతుడైన యేసయ్య ద్వారా మనకి అత్యుత్తమైన విజయాన్ని మనకి అనుగ్రహించాడు. ఆ అమూల్యమైన రక్తము మనల్ని పరిశుద్ధులుగా తీర్చబడతాము. అందుకనే పరిశుద్ధాత్మ ద్వారా ఎప్పుడైతే దేవుని ఆత్మతో ఎప్పుడైతే నువ్వు నింపబడతావో అప్పటి నుంచి నువ్వు నీతిమంతుడుగా దినదినము యేసయ్య పోలికలే నీలోకి వస్తాయి. యేసు ప్రభు స్వరూపమే నీలోకి వస్తుంది. సంపూర్ణంగా మార్చేస్తాడు ఆయన. ఈరోజు మనము నా మొర్ర ఆలకించట్లేదంటే ఎవరికి అప్పచెప్పుకున్నావో, ఈరోజు మన మొర్ర ఆలకించట్లేదంటే యేసుప్రభు ఎక్కడున్నాడు ఒకసారి మీరు గమనించాలి. ప్రభువు ఎక్కడున్నాడు ఒకసారి చెప్పాలా? మన మధ్యలో ఆయన మనలోని నివాసం చేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మన జీవితంలోకి ఎంటర్ అవుతాడో ఆయన మనలో ఉండి ఆయన నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ అనువులోకి ప్రతి క్రైస్తవుడు వచ్చినప్పుడే ప్రతి ఒక్కటి దేవుడు తేటగా తెలియపరుస్తాడు. నీతిమంతుడు ఇలాగుండాలా, ఆజ్ఞలు దేవుడు యేసుప్రభు మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రం అంతా ఇచ్చాడు. కానీ ఒక్కరు కూడా మారు మనసు లేదు. మారారా? ధర్మశాస్త్రం వచ్చింది మోషే ద్వారా. ఎవరైనా మారారా? మారలే. కానీ ఆ ధర్మశాస్త్రం అంతా సంపూర్ణంగా యేసు క్రీస్తు ద్వారా మనకి అత్యుత్తమైన విజయాన్ని మనకి కలిగజేశాడు. ఆ పరిశుద్ధమైన రక్తము, ఆ అమూల్యమైన రక్తము చిందించబడింది ఈ భూలోకములో. ఎవరి కొరకు? ఈ మానవుడు చేసిన ప్రతి పాపము, ప్రతి పాపము, మానవుడు చేసిన ప్రతి పాపము మనుషులందరి మీదకి, మొదటి ఆదాము అవ్వ చేసిన ప్రతి పాపం మనుషులు అందరి మీదకి వెళ్ళిపోయింది. కానీ రెండో ఆదాముగా యేసు క్రీస్తు ద్వారా మనకి నీతిమంతుడిగా తీర్చబడాము. హల్లెలూయా. ఎప్పుడైతే మన జీవితంలో ఆయనకి ఎప్పుడైతే సజీవ యాగముగా మన ప్రాణాత్మ శరీరాలు ఎప్పుడైతే సజీవ యాగముగా ఆయనకి సమర్పించుకుంటామో, పరిశుద్ధాత్ముడు మన జీవితంలోకి వచ్చి ఆయన నీతిమంతుడిగా తయారు చేస్తాడు మనల్ని. ఈ అనుభవంలోకి రాకపోతే నీతిమంతుడైన యేసయ్య నీ జీవితంలోకి రావాలా. యేసు ప్రభువే నీ జీవితంలోకి వచ్చినప్పుడే ఆయన మార్చుతాడు. ఈరోజు నేను చెప్తున్నా, మన జీవితాల్లోని కొన్ని సంఘటనలు ఉన్నాయి. కొంతమంది మాట్లాడతారు, హృదయపూర్వకంగా మాట్లాడరు, హృదయముతో మాట్లాడరు. అంటే హృదయంలో ఒకటి ఉంటుంది, బయట ఒకటి ఉంటుంది. హృదయంలో ఒకటి ఉంచుకొని బయట ఒకటి మాట్లాడతారు. అది నీతిమంతుడు అవుతారా? దేవుని దృష్టిలో యథార్థంగా ఎప్పుడైతే మాట్లాడతారో అప్పుడే దేవుడికి ఇష్టమైన మార్గం, దేవుడికి ఇష్టమైన
మనుషులు ఒకటి, బయట ఒకటి. అందుకని యేసుప్రభు ఒక మాట చెప్తున్నాడు, వారు పెదాలతో ఆరాధిస్తున్నారు కానీ వాళ్ళ హృదయాలు నాకు దూరంగా ఉన్నాయని యేసుప్రభువే చెప్తున్నాడు. అంటే ఈరోజు మన జీవితాల్లో ప్రతి క్రైస్తవుడు మనము ఒక నిరీక్షణ మనకి అనుగ్రహించాడు దేవుడు. ఆ నిరీక్షణే నిత్య జీవం. ఆ రాజ్యం శాశ్వతమైన రాజ్యం. ఆ రాజ్యం కోసము యేసుక్రీస్తు ఈ లోకానికి ఏ ఆత్మ కూడా నశించిపోకూడదు, అందరూ మారు మనసు పొందాలని ప్రభు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఏ ఆత్మ కూడా నశించిపోకూడదు, అందరూ మారు మనసు పొందాలి. అందుకనే మన యేసుక్రీస్తు ద్వారా, ఆ అమూల్యమైన రక్తము ద్వారా మనల్ని పరిశుద్ధపరిచి నీతిమంతుడుగా, విశ్వాసము ద్వారా నీతిమంతుడుగా తీర్చబడ్డాము. హల్లెలూయా. ఎప్పుడైతే విశ్వాసం ఉంచామో, ప్రభువా యేసయ్య నా పాపాల నిమిత్తము నీ అమూల్యమైన రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధపరిచయ్యా. ఎప్పుడైతే సజీవ యాగముగా నువ్వు ఎప్పుడైతే సమర్పిస్తుంటామో అప్పుడు మరుక్షణమే అమూల్యమైన రక్తము నిన్ను పరిశుద్ధపరిచి నీతిమంతుడిగా తీర్చబడతా. అప్పుడు మన ప్రార్థన ఆలకించినప్పుడు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిశ్చయముగా నీ ప్రార్థన ఆలకిస్తాడు. రోగంతో ఉన్నావా, ఆయన గాయాల బదులు సంపూర్ణ స్వస్థత ఇచ్చేసాడు. ఆమేన్. ఏ రోగం ఉన్నా, బీపీ ఉందా, యేసు నామములో సంపూర్ణ స్వస్థత ఇచ్చేసాడు ఆయన గాయాల బదులు. షుగర్ ఉందా, ఆయన గాయాల బదులు సంపూర్ణ స్వస్థత ఇచ్చాడు. ఆమేన్. ఎలాంటి వ్యాధి అయినా, ఎలాంటి క్యాన్సర్ వ్యాధి అయినా, ఎలాంటి కణాల ఎలాంటిది అయినా దేవుడి దృష్టిలో ఆయన గాయాల బదులు సంపూర్ణ స్వస్థత ఇచ్చేశాడు. నీతిమంతుడు మొర దేవుడు ఆలకిస్తాడు. ఆమేన్. ఈరోజు మన జీవితాల్లో ఎలాగుందంటే సగసగ ప్రార్థనలు. పరిశుద్ధాత్మలో ఎప్పుడైతే నేను ఒక్కటి చెప్తున్నా, ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని రాష్ట్రమందు నీ తండ్రికి మొరపెట్టు. అప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా యేసయ్య నిన్ను నీతిమంతులుగా తయారు చేస్తాడు దేవుడు. మనము నీతిమంతులు కాము, మనలో ఏది కూడా నీతి లేదు. మీరు గమనించాలా. నేను నీతిమంతుడు అన్నాడో కింద పడిపోతాడు, మనలో జీరో. కానీ యేసయ్య మన జీవితంలోకి ఎప్పుడు వస్తాడో అప్పుడు దేవుడు పరిశుద్ధాత్ముడు నిన్ను నీతిమంతుడిగా తయారు చేసి ఆయన రూపంలోకి, యేసయ్య రూపంలోకి చెక్కబడతాం దినదినము. అది ఒక్కరోజు ప్రాసెస్తో వచ్చేది కాదు. ప్రార్థన చెయ్యాలా, ప్రార్థన, ఉపవాస ప్రార్థన, ప్రార్థన ఉపవాస ప్రార్థన చేసినప్పుడే, అప్పుడే విరిగిన నలిగిన హృదయముతో ఎప్పుడైతే మొర పెడతామో అప్పుడు నీ పాపాలన్నీ క్షమింపబడతాయి. అప్పుడు మన జీవితంలోకి యేసయ్య ఎంటర్ ఎప్పుడవుతాడో సజీవ యాగముగా, ఎప్పుడైతే ఆయనకి సజీవ యాగముగా మన శరీర ప్రాణాత్మ శరీరాలు ఎప్పుడైతే ఆయనకి సజీవ యాగముగా ఎప్పుడైతే సమర్పిస్తామో అప్పుడే యేసయ్య మన పరిశుద్ధాత్మను మన జీవితంలోకి వచ్చినప్పుడు నీతిమంతుడిగా తయారు చేస్తాడు. అందుకని ఇక్కడ పేతు చెరసాల్లో ఉన్నప్పుడు అతి ఆసక్తితో సంఘమంతా ప్రార్థన చేసినప్పుడు అక్కడ చెరసాళ్ళు పునాదులు కదిలింపబడాయి. ప్రార్థన చేసినప్పుడు, ఆయన కీర్తనలో ప్రార్థన చేసిన పునాదులు కదిలింపబడాయి. అక్కడ అపోస్తుల పౌలు శీలలు ప్రార్థన చేసినప్పుడు, ప్రభువుని స్తుతించినప్పుడు, కష్టాలతో బాధలతో ఉన్నప్పుడు పౌలు శీలలు స్తుతించినప్పుడు, ఆరాధన చేసినప్పుడు అక్కడ చెరసాల్లో పునాదులు కదిలింపబడాయి. ఈరోజు ఎలాంటి సమస్యలున్నా నువ్వు ఆరాధన చేసినప్పుడు, దేవుణ్ణి ఆరాధన చేయాల. 24 గంటల పరిశుద్ధాత్మను మన జీవితంలోకి ఎప్పుడైతే ఉంటాడో 24 గంటలు ప్రభువుని
ఆరాధన చేస్తూనే ఉంటాం. అక్కడ పగులంతా కష్టపడి సువార్త చేసుకొని ఆఖరికి చెరసాల్లో పౌలు శీలలు బంధకాల్లో ఉన్నప్పుడు కూడా ఏటి నాకు ఇలాగొచ్చింది, ఈ బాధ ఎందుకు వచ్చింది, ఈ కష్టం ఎందుకు వచ్చింది, నేను ఎందుకు జైల్లో ఉన్నాను అనే బాధపడలే. ఆరాధిస్తున్నారు, ప్రభువా ఈ స్థితి ఇచ్చినందుకు స్తోత్రాలు అని ఆరాధించినప్పుడు పునాదులు ఆ జైలులో ఉన్న పునాదులు కదిలింపబడే ఆరాధించినప్పుడు, వేలాంటి పరిస్థితులు ఉన్న దేవుని ఆరాధించినప్పుడు దేవుడు పునాదులు అక్కడ ఎరికో గోడలు కూడా ఒకసారి చూద్దాం. ఎరికో గోడలు ఆరాధించినప్పుడు, దేవుని స్తుతించినప్పుడు, ఎరికో గోడలు 7 రోజులు స్తుతించినప్పుడు ఎరికో గోడలు ఎంత పెద్దవి, ఆ గోడలు కూడా బద్దలైపోయాయి. ఈరోజు ఎలాంటి సమస్యలతో ఉన్నాం, నువ్వు ఎలాంటి బాధలతో ఉన్నా పరిశుద్ధాత్ముడు మన జీవితంలోకి ఎంటర్ అవ్వాలి. ఫస్ట్ ప్రతి బిడ్డ, ప్రతి క్రైస్తవ బిడ్డ యేసు రక్తంలో కడగబడాల ప్రతి బిడ్డ. ఎందుకంటే విరిగిన నలిగిన హృదయముతో ఆయన సన్నిధానమును నువ్వు మొరపెట్టినప్పుడే పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తాడో అప్పుడు నీతిమంతుడుగా యేసయ్య రూపంలోకి చెక్కబడతాం. అప్పుడు అందుకనే హిజ్కియా ప్రార్థన చేస్తున్నప్పుడు 15 సంవత్సరాల ఆయుస్సు పొడిగించాడు దేవుడు. ఈరోజు మన ప్రార్థన చేస్తున్నప్పుడు మోషేకి ఇచ్చిన ఆయుష్ నాకు దయచే ప్రభు అడిగినప్పుడు 120 సంవత్సరాలు మోషేకి ఇచ్చాడు. మనకు కూడా అనుగ్రహిస్తాడు. మనం అడిగితే అడిగితే అమ్మేనా అన్నం పెడుతుంది. అడగకుండా దేవుడు ఏది ఇవ్వడం, మనం అడగాల దేవుడి సన్నిధానము. అడిగినప్పుడు ఆరోగ్యం ఇస్తాడు, ఆయుష్ ఇస్తాడు, మరి పెంచుతాడు దేవుడు. కొన్ని సందర్భంలో నీతిమంతుడు మొర బహుబలమైనది. కొంత బ్రతుకుతే క్రీస్తు, చావైతే లాభం. ఆ మాటను ఎప్పుడైతే నువ్వు చెప్పగలుగుతావు, పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తాడో దేవుడు ఆత్మ ద్వారా దేవుడు నడిపించి నిన్ను సంపూర్ణ స్వస్థత ఇచ్చి ఆ బంధకాల నుంచి నిన్ను విడిపించి ఏ సమస్యలతో ఉన్నావో ఆ సమస్యలన్నిటిలో నుంచి నిన్ను విడిపించి ఒక నూతన సృష్టిగా తయారు చేస్తాడు దేవుడు. అప్పుడు నీతిమంతుడుగా నువ్వు తయారయ్యి నువ్వు నీతిమంతుడు మొర అంటే నీతిమంతుడు ప్రార్థన చేయగా ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అంటే యేసయ్య ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా యేసయ్యానికి వేలాది స్తోత్రాలు తండ్రి. నా జీవితంలోకి తండ్రి యేసయ్య ప్రభువా ఈ పరిస్థితిలో ఉన్న ఒకసారి పరీక్షించుకో. నీ హృదయం ఎలాగుందో ఒకసారి పరీక్షించుకో. నీ మనస్సాక్షి ఎలాగుందో ఒకసారి పరీక్షించుకో. యేసయ్య నీ అమూల్యమైన రక్తంతో నన్ను కడిగయ్యా ప్రభువా. యేసయ్య నీ ద్వారా ప్రభువా యేసయ్య నీ అమూల్యమైన రక్తంతో తండ్రి మాట ద్వారా వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నానయ్యా, నన్ను క్షమించయ్యా. నా ఆలోచన సరిగ్గా లేవు ప్రభువా, నన్ను క్షమించయ్యా. యేసయ్య నీ దృష్టికి నేను ప్రభువా యథార్థత లేదయ్యా, నేను బలహీనున్న ప్రభువా, నన్ను క్షమించయ్యా. నీ అమూల్యమైన రక్తంతో నన్ను కడుగు ప్రభువా. దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు దేవుడు ప్రతి మొర నువ్వు యథార్థమైన ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నీ మొర ఆలకిస్తున్నాడు. ఏ స్థితిలో ఉన్న ఒకసారి గమనించు. ఇంకా నువ్వు పాపములో పొల్లాడుతున్నావా, ఇంకా నువ్వు బానిసగా ఉన్నావా, ఆ తాగుడికి ఆ తాగు నుంచి నిన్ను విడిపిస్తాడు దేవుడు. ఆ సిగరెట్ నుంచి నిన్ను విడిపిస్తాడు. ఆ కైని నుంచి నిన్ను విడిపిస్తాడు. ఆయనకి నువ్వు సమర్పించుకుంటే ఈరోజు దేవుడు ఈ సమయాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. ప్రభువా యేసయ్యా నన్ను కనికరించయ్యా, ఈ బంధకాల నుంచి నన్ను విడిపించయ్యా ప్రభువా, ఈ అప్పుల బాధల నుంచి నన్ను విడిపించు ప్రభువా. యేసయ్యా ప్రభువా నా తల్లిదండ్రులను రక్షించయ్యా, నా అన్నదమ్ములను రక్షించయ్యా, నా అక్క చెల్లెలను రక్షించయ్యా ప్రభువా, నా పొరుగు వారిని రక్షించయ్యా తండ్రి. సంగమంలో వచ్చిన ప్రతి బిడ్డను రక్షించు తండ్రి. ఏ ఆత్మ కూడా నశించుకోకూడదయ్యా, అందరూ మారు మనసు పొందాలి ప్రభువా. యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డను కూడా తండ్రి రక్షించి కాపాడయ్యా. ఏ ఆత్మ కూడా నశించుకోవడం నీ చిత్తం కాదయ్యా.
తండ్రి నీ చిత్తమే మా పట్ల నెరవేర్చి నీ ఆత్మతో నన్ను నడిపించి నీ ఆత్మతో నింపి పరిశుద్ధాత్మ శక్తితో నింపి నీ ఆత్మ ద్వారా నన్ను నడిపించయ్యా. నీ కృపతో నన్ను నింపుదయ్యా. మా జీవిత కాలం అంతా నిన్ను స్తుతించిన నీ రుణం మేము తీర్చుకోలేం ప్రభువా. మా కోసం ప్రాణం పెట్టా ప్రభువా. నీలాగా నేను జీవించాలయ్యా. యేసయ్యేలాగా నేను జీవించా ప్రభువా. నీలాగా నేను జీవించాలి తండ్రి ఈ లోకంలో ప్రభువా. యేసయ్యా తండ్రి, యేసయ్య ఎంతోమంది నశించిపోతున్నారు నీ బిడ్డలను తండ్రి. ఈ రక్షణ భాగ్యం లేక ఎంతోమంది ఉన్నారయ్యా. వాళ్ళందరినీ రక్షించి కాపాడు తండ్రి. మా దేశాన్ని ప్రభువా, మా రాష్ట్రాన్ని రక్షించయ్యా. మా దేశాన్ని రక్షించయ్యా తండ్రి. అధికారులను రక్షించయ్యా ప్రభువా. ఎలాగా ఈ దేశాన్ని ఎలాగ పరిపాలించాలో అధికారులకి మంచి జ్ఞానం దయచే తండ్రి. రక్షించి కాపాడే ముఖ్యంగా తండ్రి యేసయ్య సంఘముకు వచ్చిన ప్రభువా ప్రతి బిడ్డను కూడా రక్షించి కాపాడయ్యా. దీవించి ఆశీర్వదించి రాలేని బిడ్డను కూడా తండ్రి జ్ఞాపకం చేసుకో తండ్రి. తండ్రి దీవించయ్యా. సంఘానికి వచ్చిన ఏ అవసరతలు వచ్చారో అవసరతలన్నీ తీర్చి ప్రతి రాలేని బిడ్డలు కూడా తండ్రి జ్ఞాపకం చేసుకో తండ్రి. దీవించి ఆశీర్వదించి ప్రభువా యూట్యూబ్ ద్వారా చూసిన ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి యేసు నామమును అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి నా దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అనే సావాసము మనకి సకల పరిశుద్ధులకి దేవుని సంఘానికి యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకి దేవుని కృప ఎల్లప్పుడూ తోడేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.